ఇప్పుడు మనం ఒక త్రిభుజానికి అంతర్కేంద్రం యొక్క బిందు నిరూపకాలని కనుగొపోతున్నాం. ఓకే, దాని వెనక ఉన్న కాన్సెప్ట్ ఏంటో చెప్తున్నాను. ఈ కాన్సెప్ట్లన్నీ అయిపోయిన తర్వాత బేసిక్గా ఉండే బిందువుల మీద ఉండే ప్రాబ్లమ్స్ ఎలాంటివి వస్తాయి అనేది మనం మల్టిపుల్ చాయిస్లో చేద్దాం. ప్రస్తుతానికి కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది, అంటే మనకి అంతర్ కేంద్రము అంటే అర్థం ఏంటి? ఇదివరకు నేను చెప్పాను కదా గత వీడియోలోని. అంతర్కేంద్రం అంటే అర్థం ఏంటి? అంతర్కోణాల యొక్క సమద్విఖండన రేఖల అనుశక్త బిందువు, దాన్ని అంతర్కేంద్రం అంటారని చెప్పాం. అలాగే అంతర్కేంద్రాన్ని కేంద్రంగా చేసుకుని దాని నుండి భుజాలకు గల లంబ దూరాలను వ్యాసార్థాలుగా రాసిందే అంతర్వృత్తం అవుతుందని చెప్పాను. అయితే ఇక్కడ అంతర్వృత్తంతో మనకి ఇక్కడ పనేం లేదు. దీని నిరూపకాలు కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తే సరిపోతుంది అంటే, కోణ సమద్విఖండన రేఖలతోనే కదా పని. కాబట్టి కోణ సమద్విఖండన రేఖను ఒకదాన్ని ముందు గీసాం. ఇగో ఇక్కడ ఒక త్రిభుజాన్ని తీసుకుందాం. త్రిభుజంలో AX1Y1, BX2Y2, CX3Y3 అనేవి ఓకే త్రిభుజం యొక్క శీర్షాలని చూపించే నిరూపకాలు అయినట్లయితే ఓకే, దాని యొక్క అంతర్కేంద్రం మనకు కావాలి. అంతర్కేంద్రం కట్టేటప్పుడు మనకి ఇది ఒక కోణ సమద్విఖండన రేఖ అనుకోండి. ఇది ఒక కోణ సమద్విఖండన రేఖ అయినప్పుడు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఏ అనే శీర్షానికి ఎదురుగా ఉండే భుజం పొడవు ఓకే ఏ అనుకోండి, అంటే ఇది ఏ. అలాగే బి అనే శీర్షానికి ఎదురుగా ఉండే భుజం పొడవు స్మాల్ బి అనుకోండి. అలాగే సి అనే శీర్షానికి ఎదురుగుండా ఉండే దాని భుజం పొడవు స్మాల్ సి అనుకోండి. అంటే ఏబిసి అనే కాదు, ఏవైనా వాల్యూస్. అది ఇక్కడ మనం ఏబిసిలతో ఫార్ములా రాబెట్టాలి కాబట్టి మనం చూస్తున్నాం, అది పెట్టుకున్నాం ఏబిసి అని. ఓకే, సో ఇప్పుడు చెప్పండి. ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి ఒక అంతర్కోణ సమద్విఖండన రేఖ ఒకటే గీసాం. తర్వాత ఏంటో ఆలోచిద్దాం. అయితే నేను ఇక్కడ ఒక ధర్మం చెప్తాను. ఏంటి అంటే, ఎప్పుడైనా ఒక త్రిభుజంలో కోణ సమద్విఖండన రేఖ గీసినట్లయితే అక్కడ మనకి 10th క్లాసులో మనం నేర్చుకుంటాం ఏంటి అంటే శీర్ష కోణ సమద్విఖండన సిద్ధాంతం అని. ఓకే, వెర్టికల్ యాంగులర్ బైసెక్టర్ థియరం అంటాం ఇంగ్లీష్లో. ఓకే, శీర్ష కోణ సమద్విఖండన సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఒక శీర్షం వద్ద ఏర్పడిన కోణానికి నిర్మించిన కోణ సమద్విఖండన రేఖ అనేది దాని ఎదుటి భుజాన్ని మిగిలిన రెండు భుజాల నిష్పత్తిలో ఖండిస్తుంది. యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ అన్ యాంగిల్ in a triangle divides opposite side in the ratio of remaining two sides. దీని అర్థం ఏంటి అంటే ఈ రెండు భుజాల యొక్క నిష్పత్తి ఎంత ఉంటుందో ఈ రెండు విభజించబడిన రెండు భాగాల యొక్క నిష్పత్తి అంతే ఉంటుంది అని చెప్పడం. రైట్, సో ఒకసారి చూడండి. ఏబి అంటే ఏబి బై ఏసి ఈక్వల్ టు బీడి బై డిసి, అంతేనా? బీడి బై డిసి. రైట్, సో ఇప్పుడు ఏబి బై ఏసీ ఈక్వల్ టు ఎంత? బీడి బై డిసి. ఇది శీర్ష కోణ సమద్విఖండన సిద్ధాంతం 10th క్లాస్ స్వరూప త్రిభుజాల నుండి. అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు నిరూపక జ్యామితిలో చేయాల్సిన బేసిక్స్ అన్నీ ప్లేన్ జ్యామెట్రీలో ఉండే రూల్స్ ప్రకారమే వస్తాయి తప్ప, వాటిని ఆధారంగా చేసుకుని వస్తామే తప్ప ఇండిపెండెంట్గా కాదు. ఓకే, ఇవన్నీ ఇంటర్ డిపెండెంట్. సరే, పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు బీడీ బై డిసి. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి. ఏబి బై ఏసీ, ఏబి యొక్క విలువ ఎంత? సిఏ కదా. ఏసీ యొక్క విలువ ఎంత? బిఏ కదా. కాబట్టి వీటిని సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏమవుతుంది? ఇక దిస్ ఇంప్లైస్ ఓకే సి బై బి ఈక్వల్ టు బీడి బై డిసి. రైట్, సి బై బి ఈక్వల్ టు ఎంత? బీడి బై డిసి. అంటే దీన్ని బట్టి బీడి ఇస్ టు డిసి ఈక్వల్ ఎంత అయింది? సి ఇస్ టు బి అయినట్టుగా, అంతేనా? బీడి ఇస్ టు డిసి ఈక్వల్ ఎంత? సి ఇస్ టు బి. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? బి మరియు సిలను కలిపే ఈ భుజాన్ని డి అనే బిందువు, అంతే కదా. బీడి అంటే ఈ దూరం, డిసి అంటే ఈ దూరం, ఈ డిస్టెన్స్. బీసీలను కలిపే దూరాన్ని డి అనే బిందువు ఏ నిష్పత్తిలో విభజిస్తున్నది? సి ఇస్ టు బి. నేను ఇక్కడ భుజంలో చూపెట్టకుండా సపరేట్ డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఇక ఇది బీసీ అనే భుజం, ఇది బి అనే బిందువు. ఏంటది? X2 Y2. ఓకే, అలాగే ఇదేంటి? సి అనే శీర్షం, అదేంటి? X3
y3. కాసేపు ఇది భుజం అని మర్చిపోతే ఒక రేఖాఖండమే కదా, ఇది ఒక రేఖే కదా. ఈ రేఖ పైన ఏ బిందువు ఉంది, డి అనే బిందువు ఉంది. ఈ డి అనే బిందువు డి అనే బిందువు ఏ నిష్పత్తిలో విభజిస్తున్నది, C/B అనే నిష్పత్తిలో. ఈ రెండింటికి మధ్య ఉందా, ఇది దీని అవతల ఉందా, మధ్య ఉంది, అంటే అంతరంగా విభజిస్తున్నది. కాబట్టి డి అనే బిందువు అంతరంగా విభజించే నిష్పత్తిని ఇక్కడ తీసుకోవాలి మనం. డి అనే బిందువు అంతరంగా విభజించే నిష్పత్తికి మనకి ఇదివరకు ఫార్ములా చెప్పాం. ఏంటది, mx2 + nx1 / m+n, my2 + ny1 / m+n. అంతేనా. సో కాబట్టి m అంటే ఇది, n అంటే ఇది. mx2 అంటే cx3 ప్లస్ nx1 అంటే bx2 / c+b. అంతేనా, m+n. అలాగే cy3 ప్లస్ by2 / c+b. ఇది కొంచెం నీట్గా ఒక ఆర్డర్లో రాసేస్తే ఏమవుతుంది, bx2 ప్లస్ cx3 / b+c, అలాగే by2 ప్లస్ cy3 / b+c అయ్యింది. ఇప్పుడు దేని యొక్క నిరూపకాలు కనుగొన్నాం మనం, డి యొక్క నిరూపకాలను కనుగొన్నాం. అంతేనా, డి నిరూపకాలని మనం కట్టేసాం. ఓకే, డి నిరూపకాలు ఇవి, ఇక్కడ రాయట్లేదు క్లమ్జీ అయిపోతుందని. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి, మన కోణ సమద్విఖండన రేఖలన్నీ అనుశక్తాలయ్యే బిందువే కదా ఈ బిందువు అనేది. అంతేనా, అంటే ఇప్పుడు దీని యొక్క నిరూపకాలు కట్టడం కదా మన టార్గెట్. అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి, ఇక్కడ అన్ని రేఖలు గీసేయాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ మీరు కనుక ఇంకొక కోణ సమద్విఖండన రేఖ ఇలా గీశారు అంటే ఇగో ఈ కోణ సమద్విఖండన రేఖ అనుకోండి ఎగ్జాంపుల్. ఇలా కోణ సమద్విఖండన రేఖ గీశారు. ఓకే, ఇది ఇలా ముందుకు కూడా వెళ్తుంది అనుకోండి, ఇక్కడతో నేను ఆపేశాను. ఓకే, ఇక్కడ ఈ ఖండించుకుంటుంది కదా, ఇదే కదా ఐ. ఎందుకు ఐ అని తేల్చేశాను, 3 అనుశక్తి రేఖలు అయినప్పుడు 2 రేఖలు ఎక్కడ కలుస్తున్నాయో 3 ఆటోమేటిక్గా వచ్చి అక్కడే కలుస్తుంది. కాబట్టి 3 రేఖ గీసి ఫిగర్ని క్లమ్జీ చేయడం నాకు ఇష్టం లేదు. ఈ బిందువు వద్దే ఈ 3వ రేఖ కూడా వచ్చి కలవాలా లేదా, ఒకవేళ ఇలా గీసినట్లయితే ఈ 3వ రేఖ కూడా ఇక్కడే కలుస్తుంది. కాబట్టి ఈ బిందువు ఏదో అదే అంతర్కేంద్రం. ఆ అంతర్కేంద్రం యొక్క నిరూపకాలు కట్టేస్తే సరిపోతుంది. క్లియర్. ఓకే, సో అయితే ఇప్పుడు మనకి మళ్ళీ ఇక్కడ ఇది కూడా శీర్షకోణమే కదా. ఒకసారి చూడండి, ఇప్పుడు శీర్షకోణ సమద్విఖండన రేఖలోని ఇది ఏ నిష్పత్తిలో విభజిస్తుందో తెలియాలి మనకి. ఇప్పుడు చూడండి, నేను ఈ పక్కన ఇలా డ్రా చేస్తున్నాను. ఈ భాగాన్నే డ్రా చేస్తున్నాను, ఏడిసి త్రిభుజం. ఏడిసి త్రిభుజాన్ని డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది ఏ, ఇది డి, ఇది సి, రైట్. ఇది ఒక శీర్షకోణం. ఏమండి, శీర్షకోణం అంటే నిలువుగా ఉండాల్సిన అవసరం లేదా, ఇలాగ పక్క నుంచి కూడా ఉండొచ్చు కదా. సో కాబట్టి ఇది ఐ. ఈ భుజం యొక్క పొడవు ఆల్రెడీ ఇచ్చాను, ఎంత, బి. ఇది ఏ, ఈ ఏ అనేది దీనికి సంబంధించింది. ఓకే, ఇది బి. ఓకే, అయితే ఇక్కడ మీకు ఇది కూడా శీర్షం యొక్క కోణమే కదా, శీర్షకోణ సమద్విఖండన రేఖే కదా. కాబట్టి మనం దీనికి కూడా ఏంటి అప్లై చేయొచ్చు, శీర్షకోణ సమద్విఖండన సిద్ధాంతాన్ని అప్లై చేయొచ్చు. అంటే దాని అర్థం ఏంటి, AC/DC ఈక్వల్ టు, అంటే శీర్షకోణ సమద్విఖండన రేఖ అనేది ఈ ఎదుటి భుజం ఏడీని మిగిలిన 2 భుజాల నిష్పత్తిలో ఖండిస్తుంది. కాబట్టి ఈ AC/DC ఈక్వల్ టు AI/ID అవ్వాలి. కరెక్ట్. అయితే మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటి అంటే, AC విలువ అయితే ఉంది, కానీ DC విలువ ఉందా, లేదు. DC విలువ కట్టాలి. DC విలువ కట్టాలి అంటే మనం ఇందాక ఉంచుకున్న, అంటే ఇదివరకు మనం తీసుకున్న ఈ రిలేషన్ ఉంది కదా, ఈ రిలేషన్నే తీసుకోండి. మళ్ళీ ఈ రిలేషన్ ఎంత, BD/DC ఈక్వల్ టు ఎంత, C/B అన్నాం. మన కన్వీనియన్స్ కోసం 2 పక్కల 1 యాడ్ చేస్తున్నాను. కాంపోనెంటో అంటాం దాన్ని, రూల్ ప్రకారం చెప్పాలంటే C/B + 1. 2 నిష్పత్తులకి ఇరువైపులా, సమాన నిష్పత్తులకి ఇరువైపులా 1 యాడ్ చేస్తే దాన్ని కాంపోనెంటో ధర్మం అంటాం. సరే, అదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు ఇది యాడ్ చేస్తే ఎంత అవుతుంది, BD + DC/DC. అంతేనా, ఎల్సిఎం తీసుకుంటే ఇది కూడా ఎంత, C+B/B. ఒకసారి జాగ్రత్తగా చూడండి, BD + DC అనేది దేన్ని సూచిస్తుంది, BD + DC అంటే ఇక్కడ ఏంటి చూడండి, BD + DC, ఈ 2 కలిపితే BCయే కదా. సో కాబట్టి BC అంటే ఇది ఎంత అవుతుంది, BC/DC ఈక్వల్ టు C+B అనే కంటే B+C అంటే మనకు ఆర్డర్ ఉంటుంది కదా, B + C/B. BC యొక్క విలువ మనం ఆల్రెడీ ఎంత ఇచ్చాము,
ఇగో బీసీ అనే భుజం యొక్క పొడవు ఏ కదా, అంటే ఏకి ఎదురుగుండా ఉండే దాని పొడవు ఎంత చెప్పాము ఏ, అంటే ఇదంతా కలిపితే ఏ. ఓకే, ఇది ఏ. ఓకే, సో కాబట్టి ఏ అని ఇచ్చాం కాబట్టి దీని విలువ ఏ సబ్స్టిట్యూట్ చేసేస్తే సరిపోతుంది. అంటే ఏ బై డిసి ఈక్వల్ టు ఎంత, బి ప్లస్ సి బై బి. దీని నుంచి డీసీ విలువను మీరు సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఇది ఇటు తీసుకొచ్చి ఈ మొత్తం ఇటు తీసుకొచ్చేస్తే డీసీ ఫైనల్గా సింప్లిఫై చేసిన వాల్యూ వేసేస్తున్నాను. ఏబి బై బి ప్లస్ సి అవుతుందా లేదా, ఏబి బై బి ప్లస్ సి. అంటే ఈ డీసీ యొక్క విలువ మనకు వచ్చేసిందా లేదా, వచ్చేసింది. అంటే డీసీ యొక్క విలువ ఎంత, ఏబి బై బి ప్లస్ సి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈ అంతర్కేంద్రం అనేది, అంటే ఈ అంతర్కేంద్రం అనేది ఈ భుజాన్ని విభజించే నిష్పత్తి అనేది ఈ రెండిటికి నిష్పత్తి, ఈ రెండు భుజాల నిష్పత్తికి సరిపోతుందా లేదా. శీర్ష కోణ సమద్విఖండన సిద్ధాంతం నుండి ఓకే, కోణ సమద్విఖండన రేఖ అనేది ఈ ఎదుటి భుజాన్ని మిగిలిన రెండు భుజాల నిష్పత్తిలో ఖండిస్తుందా ఖండించదా, ఇదే రూలు ఇక్కడ అప్లై చేసిన రూల్ మళ్ళీ ఈ కోణ సమద్విఖండన రేఖ ఈ చిన్న త్రిభుజంలో అప్లై చేస్తున్నాను. చేయొచ్చుగా, చేయొచ్చు. సో కాబట్టి మనం ఏంటని చెప్పుకోవచ్చు, ఇక్కడ చూడండి ఏసీ ఓకే, ఏసీ బై డిసి ఈక్వల్ టు ఏంటవుతుంది, ఏఐ బై ఐడి. అంతేనా, ఏఐ బై ఐడి. ఓకే, ఏఐ బై ఐడి అంటే ఏసీ బై డిసి ఎంత అవుతుంది, ఏసీ అంటే ఎంత, బి బై ఇక్కడ డిసి విలువ ఎంత, ఏబి బై బి ప్లస్ సి. ఓకే, మనకి ఒకసారి చూడండి ఈక్వల్ టు ఏఐ బై ఐడి. అంతేనా, ఒకసారి చూడండి ఇది రివర్స్ అయిపోతుంది కదా, రివర్స్ అయిపోయినప్పుడు బి పోతుంది, మనం కొట్టేయచ్చు పర్లేదు. అంటే ఏఐ బై ఐడి అంటే ఏఐ ఇస్టు ఐడి అని రాసేనా, ఏఐ ఇస్టు ఐడి విలువ ఎంత అవుతుంది, బి ప్లస్ సి ఇస్టు ఏ అని రాసి, బి ప్లస్ సి బై ఏ కదా, బి ప్లస్ సి బై ఏ అంటే బి ప్లస్ సి ఇస్టు ఏ. అంటే ఈ అంతర్కేంద్రం అనేది ఈ ఏ అనే x1 y1 మరియు డి అనే ఏంటుంది, డి అనే బిందు నిరూపకాలు ఏమొచ్చాయి మనకి, bx2 అంటే డి అనేది bx2 ఇక్కడ రాయనులేండి. ఇగో bx2 ప్లస్ cx3 బై బి ప్లస్ సి by2 ప్లస్ సి. ఇది డి నిరూపకాలని కలిపే ఈ రేఖను ఏ నిష్పత్తిలో విభజిస్తుంది, బి ప్లస్ సి ఇస్టు ఏ నిష్పత్తిలో విభజిస్తుంది. ఈ రేఖని మళ్ళీ నేను అడ్డంగా ఇలా డ్రా చేసి చూపిస్తాను, దానివల్ల మీకు ఈజీ అవుతుంది. ఇగో ఇది ఏ ఓకే, ఇది ఏంటి డి, ఇది ఏంటి ఐ. ఇప్పుడు ఏ నిష్పత్తిలో విభజిస్తున్నది, ఇది బి ప్లస్ సి ఇస్టు ఏ. అదే కదా కనుక్కున్నాం, ఏఐ ఇస్టు ఐడి ఈక్వల్ టు ఏంటి, ఇగో ఏఐ ఇస్టు ఐడి విలువ ఎంత వచ్చింది మనకి, బి ప్లస్ సి ఇస్టు ఏ అనేది వచ్చింది. అంటే బి ప్లస్ సి ఇస్టు ఏలో అంతరంగా విభజిస్తున్నదా బాహ్యంగా విభజిస్తున్నదా, అంతరంగా. ఎందుకు, డి అనే బిందువుకు ఏ అనే బిందువుకు మధ్యలో ఉంది ఐ అనేది, అంటే అంతరంగా ఉంది కాబట్టి అంతరంగా విభజిస్తుంది. సో ఒకటి అంతరంగా విభజించే బిందు నిరూపకాలు కావాలంటే ఏ యొక్క బిందు నిరూపకాలు ఏంటి, x1 y1 ఓకే, x1 y1. అలాగే డి యొక్క బిందు నిరూపకాలు ఏంటి, ఇగో ఇది పెద్దది అంటే ఏంటి, bx2 ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడాలి, bx2 ప్లస్ cx3 బై బై బి ప్లస్ సి. అలాగే by2 ప్లస్ cy3 బై బి ప్లస్ సి. కోఆర్డినేట్ జామెట్రీ మీకు అందరికీ నేను చెప్పదలుచుకుందల్లా ఒక్కటే, మీరు ఎప్పుడైనా సరే కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు వాటిని ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో నేర్చుకోవాలి. చాలామంది అడుగుతారు సింపుల్గా చెప్పే, ఎలా సింపుల్ చెప్తాం, ఈ ఉన్న కాన్సెప్ట్ ఇది, కాన్సెప్ట్ దాని వెనకాతలో ఉన్నప్పుడు ఎనాలిసిస్ విశ్లేషణ ఎక్కువ కావాలి. విశ్లేషణ ఎక్కువ చేస్తేనే నీకు వస్తుంది తప్ప ముందు విశ్లేషణ చేయగా వచ్చింది సింపుల్ అయిపోతుంది. ఆ సింపుల్ దాన్ని పట్టుకెళ్ళి మీరు ఎగ్జామ్లో వాడుకోవచ్చు. కానీ క్లాస్ వినేటప్పుడే, క్లాస్ చెప్పేటప్పుడే అంత సింపుల్ అయిపోతుందా, అవ్వదు. వివరణ విశ్లేషణ ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత మీకు వచ్చే రిజల్ట్ అనేది చిన్నది వస్తుంది. ఆ చిన్న రిజల్ట్ ఏంటో లాస్ట్లో చూద్దాం, అది చాలా సింపులే. ఏంటి, ఇగో చూడండి, ఇగో ఏ మరియు డీలను ఐ అనేది ఏ నిష్పత్తిలో విభజిస్తుంది, ఇగో చూడండి ఇక్కడ కూడా రాస్తాను కావస్తే బి ప్లస్ సి ఇస్టు ఏ నిష్పత్తిలో విభజిస్తుంది, అంతే కదా, ఇస్టు ఏ అంతేనా, బి ప్లస్ సి ఇస్టు ఏ. ఈ అడ్డంగా ఉండే ఈ రేఖనే నేను ఎలా తీసుకొచ్చాను, ఇలా పెట్టాను మీకు అర్థం అవ్వాలని.
ఇప్పుడు చెప్పండి, అంతరంగా విభజించే బిందువుల యొక్క బిందు నిరూపకాలు ఏమవుతాయి? mx2 ప్లస్ nx1 అంతేనా? అంటే ఏంటవుతుంది చూడండి, ఇక్కడ ఈ I యొక్క బిందు నిరూపకాలు ఈక్వల్ టు mx2, m అంటే ఇక్కడంతా b ప్లస్ సి ఇంటూ, ఓకే, mx2, x2 అంటే ఈ విలువ, ఓకే, b ప్లస్ సి ఇంటూ, ఓకే, bx1 సారీ bx2 ప్లస్ cx3, సారీ bx2 ప్లస్ cx3 బై b ప్లస్ c mx2 అయిపోయింది. nx1, n అంటే a, x1, ax1 బై m ప్లస్ n అంటే b ప్లస్ c ప్లస్ a, b ప్లస్ c ప్లస్ a. ఓకే, సిమిలర్లీ ఒకసారి ఇది కొంచెం లెంగ్తీగా ఉంటుంది, రాస్తున్నాను. నెక్స్ట్ my2 అంటే ఎంత? b ప్లస్ సి ఇంటూ ఇది అంటే ఎంత? my2, ఇగో చూడండి, my2 అంటే ఏంటి? b ప్లస్ సి ఇంటూ m, ఓకే, ఇంటూ y2, by2 ప్లస్, ఓకే, by2 ప్లస్ cy3, y3 ఇక్కడ చిన్నవి రాస్తున్నాను, cy3 బై b ప్లస్ c ప్లస్ ny1, n అంటే a, y1, ay1, ఇక y1 ఇది ఇక్కడ కొంచెం కనిపించేటట్టు రాస్తాను, ay1, ఓకే, బై ఇది x1, ఓకే, ఇది x1, లేకపోతే కొంచెం ఇక్కడ రాస్తాను ax1, ఓకే, ఇది కామా మధ్యలో ఉంది, బై మళ్ళీ ఏంటి? b ప్లస్ సి ప్లస్ ఏ, ఓకే, b ప్లస్ సి ప్లస్ ఏ. ఇది I యొక్క నిరూపకాలు. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ b ప్లస్ సిని కట్ చేసేయచ్చు, ఇక్కడ b ప్లస్ సిని కట్ చేసేయచ్చు. ఏ మిగిలింది ఇక్కడ? ax1 ప్లస్ bx2 ప్లస్ cx3, ax1 ప్లస్ bx2 ప్లస్ cx3 బై a ప్లస్ b ప్లస్ c కదా, a ప్లస్ b ప్లస్ c, ఓకే. అలాగే ఇక్కడ ఏంటి? ay1 ప్లస్ by2 ప్లస్ cy3, ఇక్కడ b ప్లస్ cలు పోయాయి కాబట్టి ay1 ప్లస్ by2 ప్లస్ cy3 బై a ప్లస్ b ప్లస్ c. ఇది అంతర్కేంద్రం యొక్క బిందు నిరూపకాలు. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈ అంతర్కేంద్రం యొక్క బిందు నిరూపకాలు వాడుకుని లెక్కలైతే చేసేస్తారు, కానీ దీని వెనకున్న కాన్సెప్ట్ దేనికి సంబంధించింది? అంతర్కేంద్రానికి సంబంధించి జామెట్రీలో నేర్చుకోవాలి. అంటే రేఖాగణితం 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి. అలాగే అంతర్కేంద్రంకి సంబంధించినదే కాకుండా శీర్షకోణ సమద్విఖండన సిద్ధాంతం లేకపోతే దీన్ని మనం ఈ ఫార్ములా రాదు. అంటే వర్టికల్ యాంగులర్ బైసెక్టర్ థీరం గనక లేకపోతే ఈ రిజల్టే రాదు మీకు. కాబట్టి ఆ రెండు మనకు తెలియాలి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి? అదేమో త్రిభుజాల్లో సారూప్యతలో వస్తుంది, సిమిలారిటీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ 10th స్టాండర్డ్లో వర్టికల్ యాంగులర్ బైసెక్టర్ థియరం అనేది. అలాగే అంతర్కేంద్రానికి సంబంధించిన ఈ బేసిక్ అంతా ఎక్కడ వస్తుంది? 8th క్లాస్లో నేర్చేస్తుంది. కాబట్టి ఒక 8th క్లాసు 9th క్లాస్ లెవెల్లో నేర్చుకున్న రేఖాగణితాంతాలిక ఏవైతే బేసిక్స్ ఉన్నాయో వాటిని అప్లై చేసే మనం ఇక్కడ బిందు నిరూపకాలు కనుక్కున్నాం తప్ప కొత్తగా ఏం చేసింది ఏం లేదు. ఓకే, సో కాబట్టి ఇలా మనం కనుక్కున్నాం. సో ఫైనల్గా ఇందులో మీకు అర్థం అవుతుంది ఏంటంటే 2 సార్లు శీర్షకోణ సమద్విఖండన సిద్ధాంతాన్ని అప్లై చేస్తే మనకు అది వచ్చింది. అర్థమైందా? సరే, పక్కన పెడదాం. ఇప్పుడు ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది దేనికోసం అంటే కాన్సెప్ట్ కోసం. ఓకే, కాన్సెప్ట్ ఏంటో అర్థం అవ్వాలి. కాన్సెప్ట్ అర్థమైపోయింది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ కోసం మీరు చేసుకోవాలనుకున్నారనుకోండి, ప్రాబ్లమ్స్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? ప్రాబ్లమ్స్కి మాకేంటండి ఇదంతా గుర్తుపెట్టుకోవడం అవసరమా అంటే అక్కర్లేదు. అప్పుడు ఏం చేస్తారు? ప్రాబ్లం కోసం అయితే డైరెక్ట్ ఇలా చెప్తున్నాను. ఫైనల్గా ఫార్ములా ఏంటి అంటే ఒక్కసారి చూడండి. ఇగో ఒక త్రిభుజంలో x1 y1 x2 y2 x3 y3 అనేవి శీర్షాల యొక్క నిరూపకాలు, అంటే కోఆర్డినేట్స్ ఆఫ్ వర్టిసెస్. x1 y1కి ఎదురుగుండా ఉండే భుజం పొడవు a, x2 y2కి ఎదురుగా ఉండే భుజం పొడవు b, x3 y3కి ఎదురుగా ఉండే భుజం పొడవు c.
అనుకుంటే అప్పుడు దాని యొక్క అంతర్కేంద్రం ఏదైతే ఉందో ఆ అంతర్కేంద్ర నిరూపకాలు ఏమవుతాయి అంటే ax1 ఓకే ప్లస్ bx2 ప్లస్ cx3 బై a ప్లస్ b ప్లస్ c అలాగే ay1 ప్లస్ by2 ప్లస్ cy3 బై a ప్లస్ b ప్లస్ c. ఇవి అర్థమైందా లేదా? అంటే ax1 ఓకే ప్లస్ bx2 ప్లస్ cx3 బై a ప్లస్ b ప్లస్ c అలాగే ay1 ప్లస్ by2 ప్లస్ cy3 బై a ప్లస్ b ప్లస్ c. అంటే మీరు ఫార్ములా గుర్తుపెట్టుకునే విధానం అర్థమైందా లేదా? ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి, అప్పుడు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, దాని ద్వారా మీరు బిట్లు సాల్వ్ చేయండి. అంతేగాని కాన్సెప్ట్ నేర్చుకోకుండా ఊరికనే బిట్లు చేయడం అనేది ఏంటి అంటే దానివల్ల మీకు వచ్చేది ఏమి ఉండదు, దానివల్ల మీకు ఏం అర్థం అవ్వదు కూడా. వాడు అంతర్కేంద్రం అన్నాడు మీరు అంటారు అంతే తప్ప అది మీకు కాంక్రీట్గా అంటే మైండ్లో ఒకసారి పడిపోయింది పూర్తి స్థాయిలో ఉండిపోవాలంటే మీరు నేర్చుకోవాల్సింది కాన్సెప్టే. కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు టైం ఎక్కువ పడుతుంది, అప్లై చేసేటప్పుడు టైం తగ్గిపోతుంది. కారణం ఏంటి? ఒకసారి ఒక విషయం మనసుకు అర్థమైపోయిన తర్వాత, మైండ్లో అర్థమైపోయిన తర్వాత దానికి ఇంకెక్కువ టైం తీసుకుంటామా? తీసుకోం కదా, టైం ఆటోమేటిక్ తగ్గిపోతుంది. కానీ నేర్చుకునేటప్పుడు ఓపిక ఉండాలి. ఇవన్నీ ఏంటి అంటే వాటి బిందు నిరూపకాలు కనుక్కునే పద్ధతి. ఇది నేను సొంతగా చెప్పింది కూడా కాదు, మీ గవర్నమెంట్ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో అంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్లో ఇచ్చిన వివరణే ఇది. ఓకే, సో కాబట్టి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేంటి? అంతర్కేంద్ర నిరూపకాలు కనుక్కునే పద్ధతి. కాన్సెప్టే ఇంపార్టెంట్. దీని వెనక వచ్చే బిట్స్ అన్నిటినీ వేరేగా వీడియోస్ని నేను పెడతాను. అర్థమైందా లేదా? ఇది అంతర్కేంద్ర నిరూపకాలు. నెక్స్ట్ దాంట్లో బాహ్యకేంద్ర నిరూపకాల కోసం కూడా మనం ఇలాగే ఫార్ములా వెనుకున్న కాన్సెప్ట్ని మాట్లాడుకుందాం. ఆ తర్వాత మనం వీటన్నిటి మీద ఇంతవరకు చెప్పిన వీడియోస్ అన్నిటిలో అన్ని కాన్సెప్ట్ల మీద ఏమేమి ఉన్నాయో మనకి చెప్పండి. డిస్టెన్స్ ఫార్ములా అంటే దూరం, రెండు బిందువుల మధ్య దూరం. అలాగే సెక్షన్ ఫార్ములా అంటే ఏంటి? రెండు బిందువుల మధ్య m:n నిష్పత్తిలో అంతరంగా కానీ బాహ్యంగా కానీ ఓకే అంటే విభాగం చేసే బిందువు అంటే విడదీసే బిందువు లేదా విభజించే బిందువు. ఓకే, విభాగ సూత్రం అనుకోవచ్చు మీరు, సెక్షన్ ఫార్ములా. ఓకే, దాని నుంచి మిడ్ పాయింట్ టు పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఏంటి? మధ్య బిందువు త్రిదాకరణ బిందువుల కోసం కూడా చెప్పుకున్నాం. దాని తర్వాత మనం చెప్పుకుంది వేటి కోసం అంటే త్రిభుజ వైశాల్యం ఎట్లా, దాని వెనుకున్న కాన్సెప్ట్ ఏంటి, ఫార్ములా ఎట్లా వచ్చింది. అలాగే చతుర్భుజ వైశాల్యం దాని వెనుకున్న కాన్సెప్టు. అలాగే దాని తర్వాత ఏంటి? ఇప్పుడు త్రిభుజంలో రకరకాల అనుశక్త రేఖలు, అనుశక్త బిందువులు. ఆ అనుశక్త బిందువుల్లో గురుత్వ కేంద్రం ఎలా కట్టాలో గత వీడియోలో నేర్చుకున్నాం. అలాగే అంతర్కేంద్రం ఎలా కట్టాలో ఈ వీడియోలో నేర్చుకున్నాం. అయితే ఇక్కడ అంతర్కేంద్రం బాహ్య కేంద్రాలని రప్పించడానికి మన ఫార్ములాస్ ఉన్నాయి, కానీ లంబకేంద్రం ఓకే లంబకేంద్రం మరియు పరికేంద్రం అంటే సర్కమ్ సెంటర్కి ఆర్థో సెంటర్కి కోఆర్డినేట్ పాయింట్స్ పరంగా ఫార్ములాస్ ఏం లేవు. వాటి ధర్మాలు తెలిస్తే మనం లెక్క చేయాలి. అయితే లెక్క చేయాల్సిన అవసరం లేకుండా కొన్ని వెరిఫికేషన్లు అయితే చేయొచ్చు. అది సందర్భాన్ని బట్టి, ప్రాబ్లంని బట్టి అక్కడికక్కడ చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? అంటే ఫార్ములాస్ దేనికి ఉంటాయి? గురుత్వ కేంద్రానికి ఉంటుంది, అలాగే అంతర్కేంద్రానికి ఉంటుంది, అలాగే బాహ్య కేంద్రానికి ఉంటుంది. దేనికి ఉండవు? పరికేంద్రానికి ఉండదు, లంబ కేంద్రానికి ఉండదు. వాటిని మనం సందర్భాన్ని బట్టి వెరిఫై చేసేవచ్చు బిట్స్లో. అంటే ముందు జామెట్రీ ధర్మాలు బాగా తెలియాలి. అందుకే చెప్తున్నాను, ముందు వెళ్ళి బిట్ల మీద పడిపోకండి. చాలామంది స్టూడెంట్స్కి ఉండే పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే ముందు వెళ్ళి అర్జెంట్ ప్రాబ్లమ్స్ ఏం చేస్తారు? ఏం చేయలేరు. ప్రాబ్లమ్స్ మీద పడిపోతే మీరు ఏం చేయగలరు? ముందు బేసిక్ బాగా రావాలి. ఆ బేసిక్కే ఇవి. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ వీడియోలో బాహ్య కేంద్రాలు ఏంటో చెప్దాం. అక్కడితో ఈ చాప్టర్లో అంటే మొదటి చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సంబంధించిన థియరీ పార్ట్ అంతా అయినట్టు అవుతుంది. అక్కడి నుంచి మనం ప్రాబ్లమ్స్ డైరెక్ట్ చేస్తే ఎలా చేస్తాం, కొంచెం ఆప్షన్ ద్వారా వెరిఫై చేయడానికి ఛాన్సెస్ వేటుకుంటాయి. ఉంటే దాన్ని ఎలా ఫాస్ట్గా చేయాలి అది మనం ఆలోచిద్దాం.